నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. శాంతంగా నిబ్బరంగా ఉండటమే నిజమైన శక్తికి నిదర్శనం. ఏది తప్పో ఏది ఒప్పో మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనటం వట్టి వంచన. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, జూన్ 4, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:29. చంద్రాస్తమయం సాయంత్రం 4:44. తిథి త్రయోదశి రాత్రి 10:02 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం భరణి రాత్రి 10:35 వరకు. తదుపరి కృత్తిక. కరణము గరిజ ఉదయం 11:10 వరకు. తదుపరి వనిజ రాత్రి 10:02 వరకు. తదుపరి విష్టి. యోగము శోభనము ఉదయం 6:09 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:39 నుండి 5:06 వరకు. యమగండం ఉదయం 8:59 నుండి 10:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. తిరిగి రాత్రి 11:08 నుండి 11:52 వరకు. వర్జ్యం ఉదయం 9:55 నుండి 11:26 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:04 నుండి 7:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:40 వరకు. జూన్ 4 మంగళవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి రాత్రి 10:02 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ ఈరోజు ఉండే నక్షత్రాలు భరణి కృత్తిక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. శుభకార్యాలైతే చేయకూడదు కానీ కృత్తికా నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. చెడ్డ అలవాట్లు అన్నవి మన జీవితాన్నే కాకుండా మన పిల్లల భవిష్యత్తును కూడా దహించి వేసే విధంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో చెడ్డ అలవాట్లు మానివేస్తే మరలా చెడ్డ అలవాట్లకి అలవాటు పడరు. ఈ యోగ సమయం మంగళవారం రాత్రి 10:35 నుండి బుధవారం ఉదయం 5:44 వరకు ఉంటుంది. ఈరోజు ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు మంగళవారం రాత్రి అంటే బుధవారం తెల్లవారుజామున 4:14 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అర్జునుడికి బ్రహ్మాస్త్రం నేర్పింది ద్రోణాచార్యుడు. ఈరోజు ప్రశ్న. రాధేయ
మరో పేరు ఏమిటి? కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు, బలరాముడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింత పెరిగి ఆశ్చర్యపడతారు. వృషభ రాశి, నిరుద్యోగులు తన సత్తా చాటుకొని విజయం సాధిస్తారు. మిథున రాశి, స్థిరాస్తులు కొన్ని సమకూర్చుకునే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కర్కాటక రాశి, శత్రువులు కూడా అనుకూలంగా మారి చేయూతనందిస్తారు. సింహరాశి, ముఖ్యమైన కార్యక్రమాలను ఆటంకాలను అధిగమిస్తూ పూర్తి చేస్తారు. కన్య రాశి, ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. తులారాశి, కొత్తగా చేపట్టిన కార్యక్రమాలను కష్టనష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి, ఆదాయ పరిస్థితి కొంత పర్వాలేదు, అయినా అవసరాలకు కొంత ఇబ్బంది పడవచ్చు. ధనుస్సు రాశి, ఆప్తుల నుంచి అత్యంత ముఖ్య సమాచారం అందుతుంది. మకర రాశి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. కుంభరాశి, బంధువుల మాటను కాదనలేరు, నిర్ణయాలు కూడా వారి సలహాల మేరకే తీసుకుంటారు. మీనరాశి, కొత్తగా అప్పులు చేసే పనిలో పడతారు, ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.